ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాస్ స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేయాలనేది చేసి చూపిస్తాను. ఇది బయట షాప్లో కొన్నట్టుగానే సేమ్ అలానే ఉంటుంది. ఇది మన సబ్స్క్రైబర్స్ అడిగిన రెసిపీ కూడా. సో ఇంట్లోనే పర్ఫెక్ట్గా పన్నీర్ ఎలా తయారు చేయాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను. ఇంట్లోనే నేను చూపిస్తున్న విధంగా సింపుల్గా పన్నీర్ని తయారు చేసుకొని డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అన్ని రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్తో ఈ పన్నీర్ని తయారు చేస్తున్నాను. మీకు పన్నీర్ క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే పాలు క్వాంటిటీ కూడా పెంచుకోండి. పన్నీర్ క్వాంటిటీ అనేది పాలలో ఉండే వెన్న శాతం బట్టి వస్తుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే పన్నీర్ ఎక్కువగా వస్తుంది. అదే టోన్డ్ మిల్క్ అయితే పన్నీర్ తక్కువగా వస్తుంది. మీరు తీసుకునే పాలను బట్టే పన్నీర్ అనేది వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు రానిచ్చి తరువాత ఫ్లేమ్ లోలో పెట్టుకుని దీన్ని 2 to 3 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా పాలు 2 to 3 మినిట్స్ మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చిన్న కప్తో వాటర్ తీసుకోవాలి. దీనికి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేయాలి. వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెనిగర్ అంతా వాటర్లో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ అవైలబుల్ లేకపోతే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని దానిలో ఒక లెమన్ జ్యూస్ తీసుకొని ఈ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని లెమన్ వాటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, వెనిగర్ వాటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెనిగర్తో చేస్తే ఇది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అదే లెమన్ వాటర్తో దీన్ని ప్రిపేర్ చేస్తే లెమన్ స్మెల్ వస్తుంది. లెమన్తో తయారు చేసుకున్నప్పుడు ఆ స్మెల్ ఎలా పోవాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాలలో ఇప్పుడు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ని సగం మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పాలను గరిటెతో తిప్పుకోవాలి. అలా తిప్పుతూ ఉంటే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. పాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వెనిగర్ని వేసుకోవాలి. చల్లారిన తర్వాత వెనిగర్ని వేస్తే పాలు విరగవు. వెనిగర్ వేసిన తర్వాత ఈ పాలను మళ్ళీ వేడి చేయకూడదు. ఇలా గరిటెతో కలుపుతూ ఉండగా ఇది విరుగుతుంది. ఇప్పుడు దీనిలో మిగిలిన వెనిగర్ని కూడా వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే పాలు నీళ్లు సెపరేట్ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఇలా వచ్చింది అంటే బయట షాప్లో ఉన్నట్టు పన్నీర్ ఉంటుంది. ఇలా పాలు నీళ్లు సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో కాటన్ క్లాత్ పెట్టుకొని స్లోగా దీన్ని వేసుకోవాలి. ఇది మొత్తం అంతా వేసుకున్న తర్వాత క్లాత్ను ఫోల్డ్ చేస్తూ ఈ పన్నీర్ని బయటకు తీసేయాలి. ఇలా ఫిల్టర్ చేయగా వచ్చిన పన్నీర్ వాటర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని చపాతీ పిండి కలిపినప్పుడు లేదా కర్రీస్ ఏమైనా వండుకున్నప్పుడు కానీ లేదంటే సూప్స్ కానీ ఈ వాటర్ని వాడుకోవచ్చు. సో ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం కర్రీస్లో యూజ్ చేసుకునేటట్టు చూడండి. ఇప్పుడు ఒక బౌల్ పైన జల్లెడను పెట్టుకొని దానిలో వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉన్న క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చేతితో దీన్ని లైట్గా ప్రెస్ చేస్తూ ఏ షేప్లో మీకు పన్నీర్ కావలిస్తే ఆ షేప్లో పెట్టుకోండి. రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ ఏ షేప్లో కావలిస్తే ఆ షేప్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ పిండి ఉన్న డబ్బాని పెట్టుకున్నాను. మరి దీనిపైన ఓవర్ వెయిట్ పెట్టనవసరం లేదు. ఇలా పిండి ఉన్న డబ్బాని పెడితే సరిపోతుంది. మరీ ఓవర్ వెయిట్ పెడితే పన్నీరు పలుచగా అయిపోతుంది. ఇలా వెయిట్ పెట్టుకున్న తర్వాత 1 అవర్ దీన్ని అలా వదిలేయండి. 1 అవర్ తర్వాత దీన్ని చెక్ చేసి చూస్తే పన్నీర్ మొత్తం సెట్ అయిపోయి ఉంటుంది. చూడండి, క్లాత్ మొత్తం తీసేస్తే పన్నీర్ చక్కగా రెడీ అయిపోయి ఉంది. దీన్ని ఇప్పుడు పీసెస్లో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇవి కట్ అవుతున్నాయో. అదే మీరు లెమన్ వాటర్తో ఈ పన్నీర్ని తయారు చేస్తే క్లాత్లో ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని చల్లని వాటర్లో 2 టైమ్స్ ముంచి తీయాలి. అంటే పన్నీర్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి చల్లని వాటర్లో 2 టైమ్స్ డిప్ చేసి తీయాలి. అలా చేయడం వల్ల లెమన్లో ఉన్న పులుపు ఆ స్మెల్ పోతుంది. అదే మీరు దీన్ని వెనిగర్తో తయారు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్ ఫ్లేవర్తో ఇది రెడీ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని జిప్లా కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 డేస్ వరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, బయట కొన్న పన్నీర్ లాగా ఇది ఎంత సాఫ్ట్గా ఉందో.
బయట షాప్లో కొన్న పన్నీర్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకున్న వాటికి ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయం కాబట్టి ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 4 డేస్ లోపు దీన్ని యూజ్ చేసుకుంటే ఇది ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఇలా తయారు చేసిన పన్నీర్తో నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెసిపీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడం లేదు, కానీ చూడండి దానికోసం నేను ఫ్రై చేస్తున్నప్పుడు ఎంత బాగా ఇది ఫ్రై అవుతుందో. ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకున్న పన్నీర్ నుంచి పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ మసాలా కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా బయట షాప్లో కొన్న పన్నీర్లా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి. ఇక బయట ఎప్పుడూ కొనకుండా ఇంట్లోనే మీరు పన్నీర్ని తయారు చేసుకుంటారు. అంత స్పంజీగా సాఫ్ట్గా ఈ పన్నీర్ వస్తుంది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.